హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలామంది పెద్దవాళ్ళకు క్రీమ్ కేక్స్ అయితే నచ్చవండి, నార్మల్ ప్లెయిన్ కేక్నే ఇష్టపడుతుంటారు. అలాంటి వారి బర్త్డేస్కి ఇలా ప్లెయిన్ కేక్ పైన డిజైన్తో చాలా అట్రాక్టివ్గా, చాలా స్పాంజీగా, ఈజీగా కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. ఇప్పుడు ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని పైనాపిల్ ఇంకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఏదో ఒక ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 3/4 కప్ వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. మనం నార్మల్ స్పాంజ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసామండి. అదే కూల్ కేక్ చేస్తే మనం షుగర్ పౌడర్ని తగ్గించుకున్నా పర్వాలేదు, ఫ్రాస్టింగ్లో మనం సిరప్ని యాడ్ చేస్తాం కాబట్టి. దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని 5 to 6 మినిట్స్ వరకు ఫోమీగా అయ్యేంత వరకు ఇలా విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోవాలి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఎగ్ స్మెల్ రాకుండా కేక్ని ఎలా చేసుకోవాలని. ఎగ్ స్మెల్ రాకూడదంటే ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇంకా వెనిలా ఇంకా పైనాపిల్ ఎసెన్స్ రెండింటిని వేసుకున్నా కూడా మనకి ఎగ్ స్మెల్ రాకుండా కేక్ అనేది టేస్టీగా ఉంటుందండి, ఇంకా ఫ్లఫీగా కూడా వస్తుంది. ఈ విధంగా ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం థిక్గా ఉంది. ఇలా అయినా మనం కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసి మరలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ బ్యాటర్ని ఇప్పుడు నేను కలర్స్ని యాడ్ చేయడం కోసం డివైడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 1/3 కప్ వరకు బ్యాటర్ని తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా మనకి చాక్లెట్ కలర్లో బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్లో ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకుని పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు మరొక 1/3 కప్ వరకు బ్యాటర్ని తీసుకొని దీంట్లోకి గ్రీన్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన కలర్స్తో మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ ఇంకా చాక్లెట్ కలర్ అనుకున్నాను డిజైన్ చేయడానికి. సో అందుకని నేను ఈ కలర్స్ని ప్రిపేర్ చేసి ఇలా పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇలా నార్మల్ బ్యాటర్ని కూడా పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకుని కొంచెం బౌల్లో ఉంచాను. చూస్తున్నారు కదా, ఇలా 3 పైపింగ్ బ్యాగ్స్లో నేను 3 కలర్స్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఒక బేకింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇలా నార్మల్ స్టీల్ బాక్స్లో కూడా మనం కేక్స్ని ఈజీగా చేసుకోవచ్చండి. దీంట్లోకి బటర్ పేపర్ని ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం బౌల్లో కొంచెం బ్యాటర్ని ఉంచాం కదా, ఫస్ట్ దాన్ని బేస్ లాగా వేసుకోవాలి. ఇది చాలా కొంచెం ఉంచానండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా ఇలా వేసేసుకొని మౌల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. బేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. చూస్తున్నారు కదా, నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను చాక్లెట్ బ్యాటర్ని మొత్తం అంతా ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను. ఫస్ట్ మొత్తం సెకండ్ లేయర్ లాగా వేసేసుకోవాలండి ఈ బ్యాటర్ని. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిపైన గ్రీన్ కలర్ బ్యాటర్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చండి. చూస్తే ఇది చాలా కష్టమేమో అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ప్లెయిన్ కేక్స్ పైన డిజైన్ అనేది. ఇప్పుడు వైట్ కలర్ బ్యాటర్తో మొత్తం నేను అవుట్లైన్ వేసేస్తున్నాను. లోపల ఉన్న సర్కిల్కి ఇంకా బయట ఉన్న సర్కిల్కి ఇలా వైట్ కలర్ బ్యాటర్తో అవుట్లైన్ అయితే వేసేస్తున్నాను. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి.
ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. మీ దగ్గర కేక్ క్రీమ్ లేకపోయినా కూడా ఇంట్లోనే కేక్ క్రీమ్ని ఎలా చేసుకొని ఎలా బర్త్డే కేక్స్ని ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే ఈజీగా బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ చేసుకోండి. అప్పుడు మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం కేక్ పైన డిజైన్ అయితే వేయొచ్చండి. చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా వస్తుందో. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మిడిల్లో ఇలా డిజైన్ చేసుకోవాలండి. ఫ్లవర్ షేప్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. చూడడానికి కష్టంగా ఉన్న చాలా సింపుల్గా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా నేను బోర్డర్ అనేది ఇలా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. మన డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మన కేక్ డిజైన్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఇంకా కేక్ అనేది ఎంత బాగా ప్లఫీగా వచ్చిందో. ఇలా టూత్పిక్ గుచ్చి చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా క్లీన్గా వచ్చింది టూత్పిక్, అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మనం కొంచెం బ్యాటర్ అనేది వేసాము, అయినా సరే చాలా ప్లఫీగా చాలా స్పాంజీగా ప్లఫీగా అయితే మన కేక్ అనేది వచ్చిందండి. మనం బ్యాటర్ కలుపుకునే విధానం బట్టి మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. బాగా మిక్స్ చేసుకున్నట్లయితే బాగా వస్తుంది. చూస్తున్నారు కదా మన స్పాంజ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా మంచి డిజైన్తో. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఈ కేక్ అనేది. ఇంట్లో కేక్ క్రీమ్ లేకపోయినప్పుడు లేదంటే క్రీమ్ కేక్ ఇష్టం లేని వాళ్ళు ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఫైనల్గా నేను చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత స్పాంజీగా ప్లఫీగా మన కేక్ అనేది వచ్చిందో చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.